భవిష్యత్తులో తమ బిడ్డ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తల్లిదండ్రులు చాలా కీలకంగా ఆలోచిస్తారు మరియు వారు తీసుకోవలసిన మొదటి నిర్ణయాలలో ఒకటి ప్రభుత్వ పాఠశాలనా లేదా ప్రైవేట్ పాఠశాలనా అని కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఎంపిక స్పష్టంగా తెలియకపోతే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయని భావిస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా మార్కులు రావడంతో పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాల వైపు ఎక్కువ మొగ్గు చూపించాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వివరంగా పేరెంట్స్ కు తెలియజేశారు. 15 మంది టీచర్లు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకి 2 టీచర్లు ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మన నియోజకవర్గంలోనే హైయెస్ట్ మార్కు మన పాఠశాలకు వచ్చింది. 588 మార్కులు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. రెండవది 577 మీ ఊరు అమ్మాయే మురపాల భవాని మన గ్రామానికి వచ్చింది. 500 దాటి 55 మందిలో 15 మందికి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లోని ఒక 400 మంది చదువుతారు. 500 దాటి 30 మందికి వస్తే ఆడు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఈ 30 మందికే ఫోకస్ చేస్తాడు. 500 మందికి 30 మందికి వస్తుంది. అక్కడ మనకి ఇక్కడ 50 మందికి 15 మందికి 500 దాటి వచ్చింది. అది గవర్నమెంట్ స్కూల్ తాలూకా గొప్పతనం. అయితే మీరు అనుకోవచ్చు, ఏటి పిల్లలు లేరు కావాలా, మ్యాథ్స్ మా దగ్గరకు వచ్చారు అడుగుతున్నానని. కాదు, మేము నిక్కచ్చిగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నటువంటి ప్రతి రూపాయికి పనిచేసేటటువంటి వ్యక్తులం కాబట్టి ధైర్యంగా ఈవేళ గ్రామం ముందుకు వచ్చాం. మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయకండి. ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేస్తే డబ్బులు వృధా. మనకి గొప్ప మా పిల్లాడికి అలా కాన్వెంట్కి పంపిస్తున్నాము, ఈ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాము, టౌన్ పంపిస్తున్నాము, అక్కడ పంపిస్తున్నామని దానివల్ల ప్రయోజనం లేదు. దాన్ని ఎలా చెప్పగలుగుతారు మీరు సార్? మార్కులు 588 అంటే 600 మార్కులకి 588 మార్కులు అంటే సబ్జెక్టుకి 2 మార్కులే తగ్గాయి. 12 మార్కులే తగ్గాయి 600కి. 588 మార్కులు సాధించినటువంటి పాఠశాల మంది. మా హెచ్ఎం గారు ఏ పిల్లాడైనా రాకపోతే వెంటనే టకమని ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని తల్లిదండ్రులు మాట్లాడతాడు. ఒకవేళ ఫోన్ అవ్వకపోతే ఇంటికి వెళ్తాం. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి పిల్లల పైన మరింత ఎక్కువ శ్రద్ధ పెడతాం. చిన్నపిల్లలు 6, 7, 8 మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటపాటలతో ముందుకు తీసుకెళ్లి 9, 10కి పూర్తిగా చదువు మీదే దృష్టి పెడతాం. ఇప్పుడు ఈ మురపాల భవానీ వాళ్ళ నాన్నగారు మామూలు ఒక కార్మికుడు. వాళ్ళే కాన్వెంట్ లో చదివితే నెలకి ఎంత అయ్యేది, ఆ కాన్వెంట్ లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటిది మీరు పరిశీలన చేసుకోండి. ఈవేళ గవర్నమెంట్ పెట్టినటువంటిది మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బట్టలు, ఎన్ఎంఎంఏ స్కాలర్షిప్లు, ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే అడగండి, మమ్మల్ని అడగండి, తప్పేం లేదు. మమ్మల్ని అడగడానికి మీకు 100% హక్కు ఉంది. మురపాల శుభశ్రీ గురించి చెప్పండి. అలాగే మురపాల శుభశ్రీ అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఎన్ఎంఎంఎస్ వచ్చింది. ఎన్ఎంఎంఎస్ అంటే కొన్ని లక్షల మందికి 1-2కి వస్తుంది. కొన్ని లక్షల్లో అయితే కొన్ని వందల్లో వస్తాయి. మన జిల్లాలో కొన్ని వేల మంది రాస్తే 100 మందికి వచ్చింది. అందులో మన పాఠశాలకు చెందినటువంటి మురపాల శుభశ్రీ, ఈ శుభశ్రీ అనే అమ్మాయికి వచ్చింది. దానివల్ల లాభం ఏంటంటే ఆ అమ్మాయి డిగ్రీ చదివినంత వరకు నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తుంది. అలాగే మనకి వడగ భార్గవ్, ఆ అబ్బాయి మాకు ఎస్పీఎల్, ఆడికి హెల్త్ యాక్చువల్ గా ప్రాబ్లం అయింది. లేకపోతే మనకి 20 మార్కులు ఎక్కువ వచ్చి ఉండేను. ఆడికి హెల్త్ ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్తూనే వాళ్ళ అమ్మగారికి తెలుసు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసామో, ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళామో. వాడికి 551 మార్కు వచ్చింది. మన పాఠశాలలో నలుగురికి ట్రిపుల్ ఐటీ సీట్లు వస్తాయి. నలుగురికి రావచ్చు. ట్రిపుల్ ఐటీ సీట్లు అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అద్భుతమైనటువంటి చదువు, అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఒక్కొక్కరికి కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి చదువు అది. అటువంటిది నలుగురు పిల్లలకి సులువుగా వస్తుంది. వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంతో వాళ్ళు బయటకు వస్తారు. అది ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మాత్రమే లభ్యమవుతాయి. మనకి గవర్నమెంట్కి 4% అధికంగా మార్కులు వేసి సీట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాకు చెప్పండి.
లేదు మాలో ఏమైనా లోపాలు ఉంటే హెడ్ మాస్టర్ గారికి అడగండి. హెడ్ మాస్టర్ గారి లోపం ఉంటే పై అధికారులకు అడగండి. అంతే తప్ప మీ పిల్లల బంగారు భవిష్యత్తుని పాడు చేయకండి. ప్రభుత్వ పాఠశాలలు వేస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లడు నాటుకోడి టైపు, అదే ప్రైవేట్ కాన్వెంట్ లో చదివినటువంటి పిల్లలు బ్రాయిలర్ కోడ్లు, అది మాంసానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఉన్నది మనకి వండాన్ చెరువు దగ్గర 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నది. మీ పిల్లలు అభివృద్ధి అవ్వడానికి మీరు ఈవేళ ఇంత కష్టపడుతున్నారు. ఈ కష్టానికి ప్రతిరూపం ఏంటంటే మీకు సాయంకాలం అయితే డబ్బులు వస్తాయి. అలాగే పిల్లాడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ డెవలప్ చేయడమే మా ఉద్దేశం. అదే మా బాధ. ఎందుకనంటే మనం ఎలాగా చదువు చెప్తున్నాం, మరో 100 మంది మనకు కలిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది, పాఠశాలకు పేరు వస్తుంది, పలానా మ్యాచ్లకు పేరు వస్తుంది, పలానా హెడ్ మ్యాచ్ పేరు వస్తుంది. దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి. అది మా ఉద్దేశం. థ్యాంక్ యూ.